వచ్చినట్టున్నారు. నేను 4వ తారీఖు ఉదయం 3 రాత్రి భీమవరం వెళ్ళాలని చూసి మళ్ళీ కొన్ని విషయాలు తెలుసుకుని రైలు దిగి ఇంటికి వచ్చిన మాట చాలాసార్లు నేను చెప్పడం జరిగింది. ఆ మరుసటి రోజు ఎయిర్పోర్టుకు బయలుదేరుతూ ఉంటే ఒక వ్యక్తి ఇంటి అంటే ఆ గేటెడ్ కమ్యూనిటీ ఆ మెయిన్ గేట్ దగ్గర తచ్చాడుతూ ఉంటే సిఆర్పిఎఫ్ వై కేటగిరీ రక్షణలో ఉన్న నేను సిఆర్పిఎఫ్ వాళ్ళు ఒక వ్యక్తిని తీసుకొచ్చి నేను వివరాలు అడిగాను. ఆ వ్యక్తి ఏ వివరాలు చెప్పలేదు. ఎవరు అని అడిగితే వారు విధి నిర్వహణలో భాగంగా నాకు అతి సమీపంలో ఉన్న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఆ వ్యక్తిని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, ఇలాగ తచ్చాడుతున్నాడు, అడిగితే డీటెయిల్స్ ఏమీ చెప్పట్లేదు అని, ఎందుకు ఇక్కడ ఉన్నాడు అని పోలీస్ స్టేషన్లో ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి పేరు షేక్ ఫరూక్ బాషా అని, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో నరేందర్ రెడ్డి అని ఒక అతను డిఎస్పీ అనుకుంటా, ఏసీపీ డిఎస్పీ ఆ ర్యాంక్లో, అప్పటి ముఖ్యమంత్రి గారికి కూడా సన్నిహిత పోలీస్ వర్గాల్లో ఉన్న వ్యక్తిలో ఒక అతనుగా తర్వాత తెలిసింది. ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు కూడా రికార్డ్ అయినాయి గమ్మత్తుగా. ఎలా అంటే, ఫరూక్ బాషాని సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ అరెస్ట్ చేసి కాదు, పట్టుకొని మా కాలనీలోనికి తీసుకొస్తున్నప్పుడు ఒక పక్కనే ఒక వ్యాన్లోంచి, ఇన్నోవా వ్యాన్లోంచి షూట్ చేశారు. వాళ్ళ మాటలో, రే ఇప్పుడు వీళ్ళని పట్టుకెళ్తారు, జాగ్రత్తగా షూట్ చేయి అన్న మాటలన్నీ మాట్లాడితే, తర్వాత ఆ మాటలో ఆ నరేందర్ రెడ్డి అనే ఆ డిఎస్పీ అని చెప్పి చాలా స్పష్టంగా తెలిసింది. సో ఒక ట్రాప్ వేశారు. ఆ డిఎస్పీ వాడు అక్కడ బయట కూర్చుని ట్రాప్ వేసి, అటు ఫంక్షన్ అయిన వెంటనే తర్వాత తెలిసింది ఏంటంటే, ఫంక్షన్ అయిన వెంటనే మోడీ గారు భీమవరంలో చాపర్ ఎగిరిన వెంటనే ఇక్కడ మళ్ళీ నన్ను అరెస్ట్ చేసి, మరి గతంలో ఏ చేయాలనుకున్నారు, ఆ మిస్ అని మళ్ళీ చేయాలనుకున్నారు, మరేమిటో వేసుకున్నారు. అది భలే ఎత్తు అనుకోకుండా చిత్తయింది. గమ్మత్తు ఏమిటంటే, అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది మా వాళ్ళు అయితే, అంటే నా సెక్యూరిటీ సిఆర్పిఎఫ్ వాళ్ళు అయితే, ఫరూక్ పాషాని మరి అతను 2 పేజీల కంప్లైంట్, సిఆర్పిఎఫ్ వాళ్ళు అతను ఉంగరం దొంగిలించారట. అంటే